4/6 టీవీ శ్రీకాకుళం జిల్లా ఉద్దాం. ఈ పేరు వినగానే మనకు టక్కున గుర్తుకు వస్తుంది జీడి పరిశ్రమ. దీనిని తెల్ల బంగారంగా కూడా పిలుస్తారు. ఒకప్పుడు దేశ విదేశాల్లో బాగా గుర్తింపు పొందిన జీడి పరిశ్రమ ఇప్పుడు దాని ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వజ్రపు కొత్తూరు, పలాస, మందస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్చాపురం ప్రాంతాలు వాణిజ్య పంటలకు ప్రసిద్ధి. వాటిలో ప్రధానంగా కొబ్బరి, జీడి పంటలను రైతులు సాగుబడి చేస్తుంటారు. ఈ 7 మండలాల్లో 1,00,000 ఎకరాలకు పైగా జీడి పంటను సాగు చేస్తున్నారు. జీడి పంటను ఆధారంగా చేసుకుని లక్షలాది కుటుంబాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ జీవనం సాగిస్తున్నాయి. అయితే ఇదొకప్పటి మాట. తితిలి తుఫాన్ పుణ్యమా అని ఈ ప్రాంత రైతాంగం జీవనమే తారుమారయ్యింది. ఉద్దానం ఈ పేరు చెప్పగానే మనకు టక్కున గుర్తుకొస్తుంది జీడి తోటలు. ఈ జీడి తోటల వల్ల ఆ రైతులు, వేలాది మంది రైతులకి ఉపాధి కల్పిస్తున్న ఈ జీడి తోటలు ప్రస్తుతం ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ జీడి తోటల నుంచి వచ్చే జీడి పంటకు గిట్టుబాటు లేక, దిగుబడిలో లేక రైతులైతే ఈరోజు దయనీయ స్థితి ఎదుర్కొంటున్నారు. అయితే దీనికి గల కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. విస్తారంగా పండిన జీడి పంటను దృష్టిలో పెట్టుకొని పలాసలో వందలాది పరిశ్రమలు ఏర్పడ్డాయి. ముందుగా జీడి తోటల నుండి జీడి పళ్ళు పుడతాయి. ప్రతి పండు చివరన పిక్క పుడుతుంది. ఆ పిక్క నుండి వచ్చేదే జీడిపప్పు. ఈ జీడిపప్పు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అందుకే దీనికి క్రేజ్ ఎక్కువ. జీడిపండు నుండి పిక్కను వేరు చేసి దానిని ఎండబెట్టి దానికి కవచంలా ఉన్న తొక్కను వేరు చేసి దాని లోపల ఉన్న పప్పును తీసే ప్రక్రియ కష్టతరం. ఈ ప్రక్రియకు గతంలో మహిళలను కూలీలుగా వాడేవారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాటికి స్వస్తి చెప్పి మిషన్లని వినియోగిస్తున్నారు. పదేళ్ల క్రితం వరకు ఈ ప్రక్రియ అంతా గ్రామాల్లో కుటీర పరిశ్రమగా జరిగేది. ముందుగా జీడి గింజలను కాల్చి తొక్కలను వేరు చేసేవారు. అయితే పలాసలో ఇది కుటీర పరిశ్రమగా ఏర్పడడం వల్ల వాయు కాలుష్యం కావడంతో పట్టణ ప్రజలు కొందరు కోర్టును ఆశ్రయించడంతో వర్తకులు ఆ విధానానికి స్వస్తి పలికారు. కోర్టు ఉత్తర్వుల మేరకు అప్పటి ప్రభుత్వం బాయిలింగ్ విధానం ప్రవేశపెట్టింది. పలాస పట్టణానికి దూరంగా జీడి పరిశ్రమలు ఏర్పాటుకు స్థలం కేటాయించి బ్యాంకుల సౌజన్యంతో అవి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంది. ఈ విధానం వల్ల ఇళ్లల్లో ఉండే ఈ పరిశ్రమ ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్గా ఏర్పడింది. సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఈ పలాస జీడి పరిశ్రమలకి ఉంది. 5-6 ఫ్యాక్టరీలతో పెనం కాల్పట ఎప్పుడో మా తాతల తల్లిదండ్రుల నుండి కూడా ఇక్కడ పెనం కాల్పులని ఉండేవట. అది నాకు తెలియదు. మరి మారుతున్న కాలం ప్రకారం అలాగా పెనం కాల్పు నుండి రోస్టింగ్ విధానం వచ్చింది. రోస్టింగ్ విధానం నుండి బాయిలింగ్ విధానం వచ్చింది. ఆధునికరమైన యంత్రాంగం వచ్చింది. ఆ యంత్రాంగంకి అటు యాజమాన్యం, ఇటు కార్మికులు కూడా ఇప్పుడున్న కాలం పరిమితులు అలాగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మాకు జరిగిన ఇబ్బంది ఏమిటంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా జీడి కార్మికులకు రావాల్సిన రాయితీలు కూడా గత ఎన్నో సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎంతోమంది పాలకులు వచ్చిపోయారు. ఈరోజు కూడా మా కార్మికులకి సరైన న్యాయం జరగలేదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మాకున్న ఇప్పుడు పరిస్థితులు బట్టి వైద్యం అనేది చాలా కార్మికులకు అందకుండా, విఎస్ఐ హాస్పిటల్ లేకుండా చాలా ఇబ్బంది అవుతున్నాము. ఇండస్ట్రియల్ జోన్లో బాయిలింగ్ సిస్టమ్ ద్వారా జీడి గింజల నుండి పప్పును వేరు చేస్తున్నారు. దీనివల్ల పరిశ్రమదారులకు, పట్టణ ప్రజలకు కొంత లాభదాయకమైన, గ్రామాల్లో ఇదే పనిగా చేసుకున్న కూలీలు మాత్రం ఉపాధి కోల్పోయారు. 10 ఏళ్ల క్రితం 20,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించేది. ఇప్పుడు వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పప్పు నాణ్యతలో కూడా వ్యత్యాసం వస్తుందని వినియోగదారులు చెబుతున్నారు. పప్పు కాల్చి తొక్క తీస్తే దాని రుచి వేరుగా ఉండేదని చెబుతున్నారు. కుటీర పరిశ్రమగా వెలుగొందే ఈ జీడి పరిశ్రమకు ఇప్పుడు గిట్టుబాటు ధర లేక, మద్దతు ధర లభించక రైతులు దిగాలు పడుతున్నారు. మూలిగేనక్కపై తాటిపండు పడినట్లు తితిలి తుపాను వారి బ్రతుకులనే మార్చివేసింది. తుపాన్తో జీడి తోటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ప్రతి ఏడు కాస్తో కూస్తో పంట చేతికి వచ్చేది. తుఫాన్ పుణ్యమాని అది కూడా రాకుండా పోయింది. నష్టపరిహారం, సహాయక చర్యలు ప్రభుత్వాలు చేపట్టినా పూర్తి స్థాయిలో రైతులకు అందలేదనే విమర్శలు ఇప్పటికీ వస్తున్నాయి. నేల కొరిగిన చెట్లు స్థానే మళ్ళా కొత్తగా చెట్లు వేసినా వాటి నుండి పూర్తి స్థాయి ఫలసాయం వచ్చేందుకు మరో ఏడాది పట్టవచ్చని రైతులు చెబుతున్నారు.
మరి ఎకరాకు చూసుకుంటే కనీసం బస్తాన్నర లోపే ఏడాది దిగుబడి ఉండడం చేత రైతు చాలా తీవ్రంగా నష్టపోయాం మేము. మరి దాని పెట్టుబడులు ఈరోజు రేట్లు ప్రకారంగా చూసుకుంటే దుక్కు కానీ, అదేవిధంగా జీడి తోటలో మలుపు కానీ, పిచికారీ కానీ, కింద ఎరువులు కానీ, తర్వాతను గొర్రెల మంద కానీ, ఇవన్నీ తీసుకుంటే వాటికి పెట్టుబడి ఒక 25 నుండి 30,000 రూపాయల లోపు ఖర్చు అనేది అవుతుంది. పంట చూస్తే తగ్గుముఖం పడడం బట్టి రైతు తీవ్రంగా నష్టపోయారు అని చెప్పక తప్పడం లేదు. మరి ప్రభుత్వాలు దీని మీద ఏంటంటే దృష్టి సారించి ఈ క్రాపు నమోదు చేశారు కాబట్టి దాని ప్రకారంగా రైతుకు ఈ పంట నష్టం అనేది ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ ఏడాది జీడి తోటల నుండి పంట కూడా దిగుబడి రాలేదని, ఎకరాకు 8 నుండి 10 బస్తాలు రావాల్సిన జీడి గింజలు కేవలం 4-5 బస్తాలు మాత్రమే వస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి ఎకరా పంటకు 30,000 రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఒక రైతును, కానీ నిరుడు చాలా బాధలకు గురైపోయినాము. పిక్కలకు రేట్ లేక అప్పులు చేసి పెట్టుబడులు పెట్టేసి ఆ పెట్టుబడులు కూడా దొరక్క మా ఇబ్బందులు భగవంతుడికి తెలిసిన ఆయన ఏం చెప్తాం మేము మా బాధలు. ఇప్పటికైనా రేటు పెడతారో ఏటో మాకు అన్యాయం చేస్తారో న్యాయం చేస్తారో మీకే తెలుసు. ఏ సాగుకారి కొండో మాకు ఇంతవరకు గ్యారంటీ లేదు. ఇలాంటి బాధల్లో ఉన్నామో ఆ బాధలు తీర్చడానికి భగవంతుడు ఎప్పుడు వస్తాడో ఎవరు వస్తారో మాకు తెలియదు నాయన. నాకు 2 ఎకరాలు ఉంది, కానీ ఏం లాభమో దానికి పెట్టుబడి కూడా దొరకదు. 50,000 పెట్టుబడి పెడుతున్నాను అది ఆ తోటకి. పెండుల కానుండి గుండ కానుండి రైతు అన్నిటికీ కూలీలు ఎక్కువ, పని తక్కువ. ఇలాంటి బాధలకు గురైపోయి 50,000 ఖర్చు పెడితే 50,000 నాకు దొరకపోతే నేను నెలకు బతుకుతాను. అప్పులతో నిండిపోయాను ఆయన. ఈ సంవత్సరం ఏట్లేవు, నిరుడైనా ఈ సంవత్సరం 5-6 అవుతాయి. నిరుడు 10 బస్తాలు అయినాయి అంటే అది బొర్రల మీద ఎట్టేసినాము 7,000కి 8,000కి. ప్రభుత్వ మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా రైతులు నష్టపోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయకపోవడం వల్ల దళారులు అతి చౌకగా గింజలు కొనుగోలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. రైతులు పండించిన పిక్కలు నిల్వ ఉంచేందుకు స్టోరేజ్ పాయింట్లు లేకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. స్టాక్ పాయింట్లు ఉంటే మద్దతు ధర వచ్చే వరకు తమ సరుకు నిల్వ ఉంచేవారమని, అవి లేకపోవడంతో దళారులకు అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలాసలో ముందుగా జీడి రైతు ఉంటేనే పరిశ్రమదారుడు వచ్చాడన్న విషయం పరిశ్రమదారులు గుర్తించాలి. మరి జీడి రైతు ఎంతో అవసరమో పరిశ్రమదారుడు కూడా అంతే అవసరం. కానీ ఈ జీడి పంట పైన వచ్చే లాభాలు మాత్రం పరిశ్రమదారులే అనుభవిస్తూ జీడి రైతులు ఇవాళ పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిన పరిస్థితి. ఇటీవల కాలంలో వ్యవసాయక పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోవడం, అదే సందర్భంగా వాతావరణంలో వచ్చిన పెను మార్పుల వలన ఏడాదికి ఒకసారి మాత్రమే పండే ఈ జీడి పంట తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురైన సందర్భంలో జీడి రైతులు పూర్తిగా ఆర్థిక నష్టాన్ని గురి చేయబడినటువంటి పరిస్థితి దాపురించింది. మరి ఈ పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన పాలకులు కూడాను మరి రైతుల పక్షాన్ని కాకుండా వ్యాపారుల పక్షం వహించి రైతులకి గిట్టుబాటు ధర లేకుండా సరైన విధానం నిర్ణయించకుండా తత్సరం చేయడం జరుగుతుంది. ఇటీవల గత సంవత్సర కాలంగా మేము ఇదే విషయంపై మద్దతు ధర కోసం అనేక ప్రజాతంత్ర రూపాల్లో నిరసన తెలియజేసి మరి ముఖ్యమంత్రి గారు పలాస వచ్చినప్పుడు 1,00,000 సంతకాలతో కూడిన వినతి పత్రం సమర్పించడం జరిగింది. దానిపై వారు స్పందించి మాకు సీఎంఓ ఆఫీస్కి ఆహ్వానించి అక్కడ చర్చలు జరిపి కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీల ప్రకారంగా మరి అమలు చేయలేదు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నా ఫలితం లేకుండా పోతోందని రైతులు చెబుతున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధి గత 5 ఏళ్లు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా ఎప్పుడూ సమస్య పరిష్కారానికి చొరవ చూపలేదని ఆరోపణలు వస్తున్నాయి. ట్రేడ్ మార్కు కలిగిన పలాస జీడిపప్పులు తిరుపతి లడ్డూకు వాడేలా చర్యలు తీసుకుంటామని గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అప్పలరాజు ఇచ్చిన హామీ అమలు కాలేదని రైతులు చెబుతున్నారు. అది జరిగేలా అప్పటి మంత్రి చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు అంటున్నారు. నూతన ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అప్పుడే రైతుకు ప్రయోజనం చేకూరుతుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా జీడి పంట ఈ సంవత్సరం నాకు వచ్చే దిగుబడి ఎంత అంటే
ఎకరాకి కనీసం ఒక 50 కేజీలు కూడా రాలేదండి ఈ సంవత్సరం. దాని కింద ఈ సంవత్సరం పెట్టుబడి సుమారు ఎకరాకి 30,000 రూపాయలు పెట్టుబడి, సుమారు 30,000 రూపాయలు ఎకరాకి పెట్టుబడి పెట్టడం జరిగిందండి. దాంతోపాటు అసలు యాక్చువల్గా మేము ఈ ప్రతి సంవత్సరం రేట్లు పెరుగుతున్నాయి తప్ప, అంటే దానికి పెట్టుబడికి సంబంధించి మొత్తం కలిసి, అంటే కూలీలు, దుక్కుకి, తర్వాత ఎరువులకి, నెక్స్ట్ మందలకి, వీటన్నిటికీ కలిపి మొత్తం చూసుకుంటే సుమారు 30,000కి పైనే అవుతుంది పెట్టుబడి ఎకరాకి. కానీ ఈ సంవత్సరం పంట అయితే ఎకరాకి 50 కేజీలు కూడా రాలేదండి. అలాంటప్పుడు రైతు ఏ విధంగా బతుకుతాడు? జీవనాధారమైన జీడి పంట ఈ సంవత్సరం ఇలాగైపోయింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏవో తెగుళ్ళతోని, అనేక రకాలుగా ఇబ్బందులతోని పంటకి మేము కాపాడుకుంటూ వచ్చినప్పటికి కూడా వాతావరణం కూడా మాకు సహకరించడం లేదు. దీనిపైన సుమారు 30-40 సంవత్సరాల నుండి కూడా దీని మీద మేము జీడి పంట గిట్టుబాటు ధర కోరుతున్నాము. కానీ ప్రభుత్వాలు దాని మీద కనీసం స్పందన కూడా లేదు. ఈ 30-40 సంవత్సరాల నుండి కూడా మేము ఫైట్ చేస్తున్నప్పటికి కూడా దాని మీద ఆలోచన ఇది కూడా లేదు. ఒకప్పుడు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన పలాస జీడిపప్పుకు నకిలీ పిడత పట్టుకుంది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుండి అతి చౌకగా జీడి పిక్కలను మిల్లర్లు దిగుమతి చేసుకుంటున్నారు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, శ్రీలంక దేశాల నుండే కాక కేరళ రాష్ట్రం నుండి కేవలం 80 కేజీల బస్తా జీఎస్టీతో కలిపి 6-7 వేలకు కొనుగోలు చేస్తున్నారు. కానీ ఇక్కడ పండించిన పంట మాత్రం 13,000కు పైగా ఉంటుందని రైతులు చెప్తున్నారు. గత ఏడాది ఇక్కడ పండిన పంటకు 8,000కు మిల్లర్లు కొనుగోలు చేశారు. ఈ ఏడాది 13,000ని రైతులు చెప్పడంతో ఇంకా మిల్లర్లు జీడి గింజలు కొనుగోలు చేపట్టలేదు. ఇక్కడ పండిన నాణ్యమైన పంట నుండి వచ్చే పప్పులో ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకున్న పప్పును కలిపి విక్రయిస్తున్నందున పూర్వ క్వాలిటీ తగ్గిపోతోందని వినియోగదారులు చెబుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వాలు కృషి చేయాలని రైతులతో పాటు ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ పండిన జీడి పంటను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసినట్లయితే రైతుకి గిట్టుబాటు కలుగుతుందని అయితే ఇక్కడ ఈ రైతాంగం అయితే తెలియజేస్తున్నారు. అదే సందర్భంలో ఈ జీడి పంటకు సంబంధించి తుఫాన్లు అవ్వచ్చు, వివిధ కారణాల వల్ల పంట కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఆదుకోకపోతే ఇక్కడ ఈ జీడి వేలాది మంది కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అయితే ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఇక్కడ పలాసలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ శంకర్తో పాటు అబ్దుల్లా.